ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 6/5/2025 సోమవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ బహుళ చతుర్దశి ఉదయం 11:19 వరకు. తదుపరి అమావాస్య తిథి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 7:36 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. ఈరోజు యోగం అతిగంట యోగం రాత్రి 1:58 వరకు. తదుపరి సుకర్మ యోగం. ఈరోజు కరణం శకుని కరణం పగలు 12:57 వరకు. తదుపరి నాగవం కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జం రాత్రి 6:47 నుండి 8:17 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 3:44 నుండి 5:13 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో చంద్రుడు, వృషభ రాశిలో రవిబుధులు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశి కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని శుక్రులు. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేస్తూ తిరిగి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి సోమవారం ప్రదోషకాల అమావాస్యతో కూడినటువంటి వైశాఖ బహుళ అమావాస్య. చాలామంది మన జీవితంలో అదృష్టం చేజారిపోతోంది, ఆ అదృష్టం అనేది లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనలతో మిళితమై ఉంటారు. 100% అదృష్ట గడియలు రావాలి, 100% మన జీవితం సుసంపన్నంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైశాఖ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య సోమవారంతో కూడినటువంటి ఇటువంటి రోజుని శివారాధన చాలా చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి సోమవతి అమావాస్య మహాపర్వదినంగా, చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినంగా, ముఖ్యంగా గౌరీదేవి ఆరాధన. నిజంగా ఈ సోమవారం నాడు గౌరీదేవి ఆరాధన చేయడం వల్ల నిండు ముత్తైదువుతనం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. శివారాధన చేస్తూ గౌరీదేవి ఆరాధన చేయడం నేటి విశేషం. ఎంత విశేషమంటే ఆ యొక్క ఉమా పార్వతీ సమేతంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు
చాలా చాలా సంగవకాలం అంటే చాలా విశేషమైనటువంటి ప్రాతకాలంలో, ఆ ప్రాతకాలం నుండి మాధ్యాహ్నిక అపహరణం మధ్యలో ఉండేటువంటి కాలాన్ని సంగవకాలం అంటారు. ఆ సంగవ కాలంలో ఈరోజు చేసే శివారాధన చాలా విశేషమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శివారాధన, ప్రతి రాశి వారు, ప్రతి నక్షత్రం వారు కూడా ముఖ్యంగా ఈరోజు శివారాధన చేయడం వల్ల కాలం కలిసి వస్తుంది, గ్రహస్థితి అనుకూలిస్తుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి. మరి వసంతకాలంలో మరి ఈ రోజుతో వసంతకాలం పూర్తయి గ్రీష్మకాలంలోకి వెళ్తున్నాం. అందువల్ల ఋతుక్రమం మారినప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా మార్పు వస్తాయి. కాలంలో మార్పు వస్తుంది, ప్రకృతిలో మార్పు వస్తుంది. మార్పు సంభవించేటప్పుడు ఆ మార్పు అనుకూలంగా ఉండాలి అంటే మనం పరమేశ్వరుడి యొక్క ధ్యానం చేస్తే కాలం కలిసి వస్తుంది. అందువల్ల కాలపురుషుణ్ణి గౌరవించే స్థితి మనందరి మీద ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, లభించిన పదార్థంతో శివారాధన చేయండి. మొట్టమొదటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అభిషేకం చేయండి. తర్వాత చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలు. చక్కగా ఈ కాలంలో మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి. ఆ మామిడి పళ్ళ రసంతో శివారాధన చేయండి. దానివల్ల మనిషి జీవితంలో పొందగలిగేటువంటి చక్రవర్తిత్వ యోగాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధన మర్చిపోకుండా ప్రాతకాలం నుండి మాధ్యాహ్నిక సంధ్యావందనం అనంతరం సాయం సంధ్య వేళ దాకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శివారాధనలో మిళితమై ఉంటే మనిషి అన్ని రకాలైనటువంటి సర్వతీర్థముల్లోనే కూడా స్నానం చేస్తే వచ్చే ఫలితం ఈరోజు శివారాధన చేసే వచ్చే ఫలితం సమానము. అందువల్ల శివారాధన చేసే వాళ్ళకి అన్నింటా కూడా శుభాలే జరుగుతాయి ఈ సోమవారం. అలాగే గౌరీదేవి ఆరాధన చేసిన వాళ్ళకి ముత్తైదువుతనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజుని. అందువల్ల అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని కూడా ప్రార్థన చేసేటువంటి, పూజ చేసేటువంటి రోజు ఇటువంటి రోజు కావున ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోగలరు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం 12 రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి చంద్రబలంతో ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాలంటే మేషరాశి వారికి ఈ కుజుడి యొక్క స్థితి మార్పు వస్తోంది. నెమ్మదిగా ఆశ్లేష నక్షత్రం నుండి బయటికి వెళ్ళి మఖా నక్షత్రంలోకి వచ్చే రోజులు, అంటే సింహరాశిలో ప్రవేశం చేసే రోజులు మొదలయ్యాయి. కొద్దిగా జాగ్రత్త వహించగలిగితే మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి మంచి జరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి. ప్రతి పనిలోని కూడా ఆటంకాలు ఉంటాయి, కానీ ఆటంకాలను అధిగమించే శక్తి పరమేశ్వరుడు ఇస్తాడు. కావున శివారాధన చేస్తే మేషరాశి వారికి తిరుగుండదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ ఫలితాలు లభించే విధంగా ఉన్నాయి. ఇప్పటిదాకా పడే మానసిక కష్టానికి ఈ రోజు నుండి కొంచెం వెసులుబాటు కలుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, అన్నింటా సుఖ సంపదలు పెరిగే విధంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు శివారాధన చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఒక 10 మామిడి పళ్ళను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి, ఆ యొక్క శివాలయంలో ఉన్న పండితులకి దక్షిణతో సహా చోతఫల దానం ఇవ్వగలిగితే మాత్రం వృషభ రాశి వారికి తిరుగుండదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా మరి రాశిచక్రంలో గురుడు, ఆ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు వెరసి ఈరోజు వీళ్ళకి అన్ని రకాలైనటువంటి శుభయోగాలను ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని హామీ పద్ధతుల్లో చేసేటువంటి ప్రతి పనిలోని ఇబ్బందులు తప్పవు. అందువల్ల ఎవరికి వాగ్దానాలు ఇవ్వద్దు. మిథున రాశి వారు వాగ్దానాలు ఇస్తే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల గ్రహబలం మిథున రాశి వారిని ఒకంత మంచిగానే చూస్తున్నప్పటికీ కూడా కొన్ని స్వయంకృతాపరాధ దోషం కూడా మిథున రాశి వారికి ఇబ్బందులు కలగజేస్తాయి. కావున శివారాధన అధికంగా చేయండి. దానివల్ల స్వయంకృత అపరాధ దోషం అనేది లేకుండా గ్రహబలంతో దూసుకుపోతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి కుజ గ్రహ దోషం అనేది మరి కొద్ది రోజుల్లో మరి ఈ ఆశ్లేష నక్షత్రాన్ని దాటి సింహరాశిలోకి వెళ్తున్నటువంటి తరుణం వచ్చే రోజులు వచ్చాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికమైనప్పటికీ కూడా గ్రహబలం కొద్దిగా పుంజుకుంటోంది. అభివృద్ధిలోకి నడుస్తారు. మానసిక స్థైర్యంగా ఉండేటువంటి రోజులుగా ఈ యొక్క కర్కాటక రాశి వారు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. కావున ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు తగు జాగ్రత్తలు కనుక తీసుకోగలిగి శివారాధనలో నిక్షిప్తమై ఉండగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నింట విజయం సాధిస్తారు. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా ఇక నుండి మీ యొక్క జీవిత గమనంలో చాలా పెను సంచలన మార్పులు వస్తాయి. చాలా విశేషమైనటువంటి గురుబలంతో దూసుకుపోతారు సింహరాశి వారు. గురుదృష్టి సామాన్యం కన్నా చాలా విశేషంగా గురుదృష్టితో వీరు అనుకున్నది అనుకున్నట్టుగా రుణాలు తీర్చే స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి, ఆకస్మిక రుణ విమోచనం జరిగి పరిస్థితులన్నీ చక్కబడి వీరి చేతిలోకి కాలం కలిసి వచ్చిందా అనేటువంటి ఆనందంలోకి వస్తుంది. అన్ని రకాలుగా కూడా సింహరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే వీరి మాట పైచేయిగా వచ్చే రోజులు వచ్చాయి. అందువల్ల సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయాలి. ఎంత శివారాధన చేస్తే మీకు అంత విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి ఆనందంతో కూడినటువంటి ప్రతి పరిస్థితి కలిసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులన్నీ శుభమూలికంగా ఉంటాయి. శుభ పరిస్థితులు అవాప్తవుతాయి. ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రోజంతా. కన్యారాశి వారికి ఈరోజు చేసేటువంటి శివారాధన మీకు ఖచ్చితంగా ఒక మంచి వెలుతురు లాంటి జీవిత సోపానంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి భాగ్యస్థాన గురువు వల్ల చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా అందరికీ శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా సమస్త నష్టద్రవ్యములు కూడా మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి పూర్వ వైభవంగా
అద్భుతమైనటువంటి రాజకళా యోగంతో అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నింటా కూడా సమయానుకూల పాలన మీకు చాలా రంజింపజేస్తుంది. శివారాధన చేయండి, అన్నింటా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి మానసిక స్థైర్యమే పెట్టుబడిగా ముందుకు దూసుకుపోతారు. ముఖ్యంగా ప్రతి పనిలోని కూడా విపరీతమైన ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలని మీ యొక్క మానసిక స్థైర్యంతో మీరు ముందుకు నడిపించే విధంగా గ్రహస్థితి ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న రవి బుధుల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. మీ యొక్క మాట మీ యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ మానసిక ప్రశాంతతకి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. అందువల్ల శివపార్వతుల యొక్క ఆరాధన చేయండి, గౌరీ వ్రతాన్ని చేయండి, శుభప్రదంగా ఉంటుంది. శివారాధన చేయండి, కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి గ్రహబలంతో మంచి జరిగేటువంటి పరిస్థితులు, ఆకస్మికంగా ధనప్రాప్తి, ఆకస్మికంగా వచ్చేటువంటి జీవితకాల సోపాన పఠనం. మనకి అన్ని రకాలుగా కూడా కష్టాలు చివరన ఒక సుఖవంతమైన కాంతి కనబడుతుంది. ఆ కాంతిని దాటుకుని వెళ్తే అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి అలాంటి శుభం ఈ రోజు నుండి మొదలైంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో భగవంతుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉన్నది అని ధనుస్సు రాశి వారు మనసా వాచ కర్మేణ కోరుకుంటారు. అన్నింట శుభయోగ పరంపరలు అవాప్తవుతాయి. ఎక్కడికి వెళ్ళినా రాజకళా యోగంతో దశ దిశ వ్యాప్తి జరిగి మీ పేరు ప్రఖ్యాతులతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా అద్భుతంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి శివారాధన చేయడం వల్ల ఇది రెట్టింపు అవుతుంది, ఇంకా బాగుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ చంద్రదోషం తొలగి పంచమ స్థానంలోకి చంద్రుడు వెళ్ళే రోజులు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావ తీవ్రత పోయి తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో శని యొక్క స్థితి వల్ల సంపదలు జరుగుతాయి, విపరీతమైన సంపదలు పెరుగుతాయి, ఆర్థికంగా లోటు ఉండదు. అన్ని రకాలుగా శుభ పరిణామాలు ఇంకా పొందడం కోసం శివారాధన చాలా ప్రత్యేకంగా చక్కగా మడి తడి ఆచారంతో చేసుకోండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నమ్మక ద్రోహాలు జరిగే రోజులు వస్తున్నాయి. కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేసేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఏదైనా సరే ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు వారి యొక్క ధన విషయంలో కానీ వారి యొక్క పెట్టుబడుల విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు తొందరపడి గుడ్డిగా నమ్మితే పూర్తిగా నమ్మక ద్రోహం జరిగే రోజులు ఉన్నాయి. లగ్న రాహువు కుంభరాశి వారిని చాలా చాలా తీవ్రమైన మాయలో పడేస్తారు. జాగ్రత్త వహించండి. గురుబలం మాత్రమే ఉన్నది ప్రస్తుతం, తర్వాత కుజుడు కూడా మార్పు వస్తోంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ జాగ్రత్త అనేది మాత్రమే
మిమ్మల్ని మనసులో పెట్టుకోండి, శివారాధన చేయండి. కుంభరాశి వారందరికీ కూడా శివారాధన బాగా పనిచేస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి చాలా అవలేలగా తీర్థయాత్రలు చేసే అవకాశం వస్తుంది. శుభవార్తలు వింటారు. అన్నింటా శుభయోగ పరంపర ఉన్నది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల తప్పితే మిగిలిన విషయాల్లో అంతా కూడా మీనరాశి వారికి బాగున్నది. ధనపరమైన విషయాల్లో వృద్ధి జరిగే రోజులు వచ్చాయి. జాగ్రత్త వహిస్తూ చక్కగా శివారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. శివాలయంలోకి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోండి, మీకంతా కూడా శుభం జరుగుతుంది. ఈ విధంగా 12 రాశుల నేటి శుభ ఫలితాలు విన్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఈ యొక్క సోమవారం వైశాఖ మాసంలో బహుళపక్ష చతుర్దశి తత్కాల అమావాస్య సోమవతి అమావాస్య నాడు శివారాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా పరిస్థితులన్నీ అనుకూలపడతాయి. శివారాధన ఈరోజు చేయడం వల్ల మహారాజ యోగం అనేది, చక్రవర్తిత్వ యోగం అనేది లభించడానికి అవకాశం అధికంగా ఉంది. ఈరోజు శివారాధన చేసిన వాళ్ళకి ప్రత్యేకించి వారి మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టము తొలగిపోతుంది. సంతానం లేనివారు ఈరోజు శివారాధన చేస్తే ఖచ్చితమైన సత్సంతాన యోగం ఉంటుంది. ఫలితాలన్నీ కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారం మీకు లభించడానికి చాలా విలువైన రోజు ఈరోజు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని చక్కనైనటువంటి శివారాధన, ప్రతి పదార్థం కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే వచ్చింది. అందువల్ల కొండంత శివుడికి చెంబుడు నీళ్లు అనే పెద్దలు అనేవారు. మనకి లభించిన పదార్థంతో ముందు మనం భక్తి శ్రద్ధలతో స్వామికి అభిషేకము అర్చన చేసుకుని దీక్ష చేసి స్వామివారిని మనస్సుని రంజింపచేసి పరమేశ్వరుడి పాదపద్మాలు సాక్షాత్కరించమని కోరుకుంటే ఆ స్వామి మనకి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తారు. మీకు విష్ణుమూర్తి ఆరాధన చేశారనుకోండి, విపరీత లక్ష్మీ యోగాన్ని ఇస్తారు. కానీ శివారాధన చేయడం వల్ల ఒక మనిషి తదనంతర కాలం ఏ విధంగా ఉంటే సుఖపడతాడో ఆ పరిస్థితిని ఇస్తాడు పరమేశ్వరుడు. విష్ణుమూర్తికి శివుడికి అదే తేడా. విష్ణుమూర్తి మనిషికి ఎంత ఆనందాన్ని ఇవ్వాలో అంత ఆనందానికి సరిపడా లక్ష్మీతనాన్ని ఇస్తే, పరమేశ్వరుడు మనిషి జీవితంలో కష్టం రాకుండా ఏ విధంగా ఉంటే ఆ కష్టాన్ని దూరంగా ఉంచితే ఆ మనిషి ఆనందంగా ఉంచుతాడో ఆ విధమైన పరిస్థితులను ఇస్తారు. అందువల్ల శివకేశవులిద్దరికీ కూడా ఈరోజు చాలా విశేషం. కానీ సోమవారం ఇటువంటి విశేషమైన రోజుని ప్రతి ఒక్కరూ శివారాధన అధికంగా చేసుకోవడం వల్ల మనిషి యొక్క జీవిత గమనంలో మార్పులు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగించాం. రేపు అమావాస్య తత్కాల జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి 2 తిథులు కలిసి వచ్చే కావున రేపు మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.